నమస్తే అండి. ఈ ఎపిసోడ్‌లో మనం ఆఫీస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి గురించి తెలుసుకుందాము. ఆఫీస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ అన్నది మనము అమెరికన్ కాన్స్టిట్యూషన్ యూఎస్ఏ నుండి తీసుకున్నాము. వైస్ ప్రెసిడెంట్ ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఒకవేళ పొరపాటున ఏదన్నా ఒక సమయంలో రాష్ట్రపతి అందుబాటులో లేకపోయినా లేదా రాష్ట్రపతి ఆహ్, లేకపోయినా ఇమ్మీడియేట్‌గా ఆ పొజిషన్‌ని ఫిల్ చేయడానికి ఒకరి అవసరం ఉంటుంది. అందుకనే మనకు ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఉంది. అయితే ఫస్ట్ మనకి ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్‌లో తెలవాల్సింది ఏంటంటే, దాదాపుగా రాష్ట్రపతికి వర్తించే అన్ని ప్రొవిజన్స్ ఉపరాష్ట్రపతికి గూడా సిమిలర్‌గా ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ రాష్ట్రపతి లేకపోతే వారి పొజిషన్ తీసుకునేది ఉపరాష్ట్రపతి కాబట్టే. అయితే ఆర్టికల్ 63 ఏమంటదంటే, దేర్ షల్ బి యాన్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి అనే ఒక ఆహ్, సంస్థ ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది అని 63 చెప్తుంది. 63 వరకి మీకు ఆర్టికల్ నంబర్ తెలియడం ఇంపార్టెంట్. అయితే 66 కింద క్వాలిఫికేషన్స్ రాయబడతాయి. క్వాలిఫికేషన్స్ రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఫస్ట్ ఏమో సిటిజన్ ఉండాలి. తర్వాత 35 ఏళ్ళు పైబడి ఉండాలి. 35 ఇయర్స్ ఏజ్ పైబడి ఉండాలి. ఇదొక్క కండిషన్ డిఫరెంట్ ఉంటది. క్వాలిఫైడ్ టు బీ ఎ మెంబర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. టు బీ ఎ మెంబర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. దీని అర్థం ఏంటంటే, రాజ్యసభ సభ్యత్వానికి అర్హులై ఉండాలి. అదే మీరు ప్రెసిడెంట్ చూసినప్పుడు లోక్‌సభ సభ్యత్వానికి అర్హులై ఉండాలి అని ప్రెసిడెంట్‌కి అంటాం. ఉపరాష్ట్రపతికి రాజ్యసభ సభ్యత్వానికి అర్హులై ఉండాలని ఉపరాష్ట్రపతికి ఉంటుంది. అదొకటే తేడా. నాలుగోదొచ్చేసి నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండడానికి వీల్లేదు. ఇది మనం క్వాలిఫికేషన్స్‌కి తెలుసుకోవాల్సింది. తర్వాత ఎలక్షన్స్‌కొచ్చేసరికి నేను అంటే లాస్ట్ ఎపిసోడ్‌లో నేను ఎప్పుడైతే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, ఎలక్టోరల్ కాలేజ్ గురించి చెప్పానో, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎవరెవరు ఓటు వేయొచ్చు అన్నది చెప్పాను. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఆల్ ఎంపీస్ అందరూ ఎంపీలు ఓటేయొచ్చు. అంటే ఆల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంట్ సభ్యులందరూ వారు నామినేటెడ్ అవ్వచ్చు, ఎలక్టెడ్ అవ్వచ్చు. ఎవ్వరైనా సరే ఓటు వేయడానికి హక్కుంటుంది. సేమ్ సిస్టమ్ వాడతాం. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్. ఇదే సిస్టమ్‌ని వాడతాము ఎన్నికలకు. ఎన్నికలు కండక్ట్ చేసేది కూడా ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్స్ ది ఎలక్షన్స్. ఇవి ఎలక్షన్స్‌కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు టర్మ్, టెన్యూర్ వేకెన్సీకొస్తే ఒక్కసారి ఉపరాష్ట్రపతిలాగా ఎన్నికైతే 5 సంవత్సరాలు వారు ఉపరాష్ట్రపతిలాగా ఉంటారు. టెన్యూర్ వచ్చేసి ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఎన్నిసార్లైనా ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి కావచ్చు. ఎన్నుకోబడ్డ ప్రతిసారి ఉపరాష్ట్రపతి కావచ్చు. ఒక రిస్ట్రిక్షన్ అంటూ ఏది ఉండదు. తర్వాత వేకెన్సీకొచ్చేసరికి సేమ్ మనం రాష్ట్రపతికి ఎట్లా డిస్కస్ చేశామో అట్లాగే వేకెన్సీ ఉపరాష్ట్రపతికి గూడా ఉంటుంది. వేకెన్సీలో మొదటిది కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్. ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవీ కాలం వస్తుంటే అప్పుడు ఏం జేయాలి? పదవీ కాలం ముగియకముందే కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి. న్యూ వీపీ మస్ట్ బీ ఎలెక్టెడ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్. పదవీ కాలం ముగించకముందే కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఒకవేళ ఏదైనా పరిస్థితులలో ఎన్నుకోలేకపోతే, ఇఫ్ నాట్, వీపీ విల్ కంటిన్యూ అంటిల్ న్యూ వీపీ ఈజ్ ఎలెక్టెడ్. నేను ప్రెసిడెంట్‌కి చెప్పినట్టు వైస్ ప్రెసిడెంట్ కూడా వారు కంటిన్యూ అవుతారు. కొత్త వైస్ ప్రెసిడెంట్ వచ్చే వరకి ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్ కంటిన్యూ అవుతారు. వాళ్ళు ఆఫీస్ వదిలేయరు. తర్వాత వేకెన్సీలో నెక్స్ట్ మనకు తెలవాల్సింది రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎవరికి పంపియాలి లెటర్? ప్రెసిడెంట్‌కి పంపియాలి. దాని తర్వాత మనకి ఇంకొక ఆస్కారం ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్ చనిపోతే. లాస్ట్ ఇంకొకటొచ్చేసి ఇన్వాలిడ్ ఎలక్షన్స్.
ఎన్నికలలో ఎలాంటి అవకతవకలు జరిగినాయని చెప్పినా, ఎలక్షన్ సరిగ్గా కాలేదని చెప్పినా, అప్పుడు ఇన్వాలిడ్ ఎలక్షన్సా కాదా అని నిర్ణయించుకునేది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో వెళ్ళి పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఇది ఇన్వాలిడ్ ఎలక్షన్సా కాదా అన్న విషయం చెప్తుంది. ఇవి 4 కాకుండా ఉపరాష్ట్రపతిని తీసేసే విధానం ఉంటుంది. సో, రిమూవల్ ఇంకొక రీజన్. ఈ రిమూవల్ అన్నది మీరు ఉపరాష్ట్రపతికి డిఫరెంట్‌గా ఎలా ఉంటుందంటే, రీజన్ ఫర్ రిమూవల్ ఆర్ గ్రౌండ్ ఫర్ రిమూవల్, ఏ కారణం చేత మీరు ఉపరాష్ట్రపతిని తీసేయొచ్చు అన్నది రాజ్యాంగంలో ఇవ్వబడి లేదు. నాట్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఎక్కడ ఉపరాష్ట్రపతిని ఈ రీజన్‌కి తీసేయొచ్చు లేదా ఈ గ్రౌండ్‌కి తీసేయొచ్చు అని ఎక్కడ రాసలేదు. అదే మీరు రాష్ట్రపతికి చూడండి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే రాష్ట్రపతిని తీసేయొచ్చు. అంటే రాష్ట్రపతిని తీసేయడానికి కారణము రాజ్యాంగంలో చెప్పబడింది. కానీ ఉపరాష్ట్రపతిని తీసేయడానికి కారణాన్ని రాజ్యాంగంలో చెప్పలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రొసీజర్ వస్తుంది. విధానం, తీసే పద్ధతి ఏంటి, విధానం ఏంటి, ఆ ప్రొసీజర్ గివెన్ ఇన్ కాన్స్టిట్యూషన్. ప్రొసీజర్ ఏంటి? రెజల్యూషన్ టు రిమూవ్ ద వైస్ ప్రెసిడెంట్ క్యాన్ బి ఇనిషియేటెడ్ ఇన్ రాజ్యసభ ఓన్లీ. మనము ఈ రెజల్యూషన్ని రాజ్యసభలో మాత్రమే ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. లోక్సభలో తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఇది మొదటిది. అయితే రాజ్యసభలో పెట్టినప్పుడు షుడ్ బి పాస్డ్. ఏం ఓటింగ్తో ముందు పాస్ చేయాలి? పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ద దెన్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అని అంటారు. ద దెన్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అంటే అర్థం ఏంటి? ద దెన్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అంటే టోటల్ స్ట్రెంత్, మొత్తం సంఖ్యలోంచి మైనస్ అప్పుడు వేకెన్సీలను తీసేసి ఈ ఫార్ములా వాడితే ద దెన్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. దీన్ని మనం ఎఫెక్టివ్ మెజారిటీ అని అంటాం. ఈ మెజారిటీతోని ఓటు పాస్ అయితేనే రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ మోషన్ పాస్ అయినట్టు. దీని తర్వాత ఇఫ్ పాస్డ్ ఇన్ రాజ్యసభ సెంట్ టు, అక్కడి నుండి లోక్సభకు పంపిస్తారు. లోక్సభ ఫార్ రాటిఫికేషన్. లోక్సభలో రాజ్యసభలో యూజ్ చేసే మెజారిటీ ఎంత ఓటు శాతం కావాలి లోక్సభలో రాజ్యసభలో, అది వైస్ ప్రెసిడెంట్ విషయంలో వేరు ఉంటాయి. రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ, లోక్సభకు వచ్చేసరికి అది ఎఫెక్టివ్ మెజారిటీ కాదు. ఇఫ్ పాస్డ్ ఇన్ రాజ్యసభ దెన్ సెంట్ టు లోక్సభ ఫర్ రాటిఫికేషన్. లోక్సభ మస్ట్ అప్రూవ్. లోక్సభ ఏ మెజారిటీతో పాస్ చేయాలి? విత్ సింపుల్ మెజారిటీ. ఎఫెక్టివ్ కాదు, సింపుల్ మెజారిటీ. అంటే ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్ డివైడెడ్ బై 2 + 1. దీన్ని మనం సింపుల్ మెజారిటీ అని అంటాం. ఓకే, లోక్సభ మస్ట్ అప్రూవ్ విత్ సింపుల్ మెజారిటీ. ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్ డివైడెడ్ బై 2 + 1. ఇది అయిన తర్వాత ఇఫ్ పాస్డ్, ఒకవేళ లోక్సభ కూడా ఆమోదిస్తే వైస్ ప్రెసిడెంట్ రిమూవ్డ్, వైస్ ప్రెసిడెంట్ని తీసేసాము అని అర్థం. ఇది వైస్ ప్రెసిడెంట్ తీసేసే విధి విధానం. రాజ్యాంగంలో వైస్ ప్రెసిడెంట్ని తీసేయడానికి, ఉపరాష్ట్రపతిని తీసేయడానికి కారణాలు ఇవ్వబడి లేవు. ఉపరాష్ట్రపతిని తీసేసే విధానం మాత్రం చెప్పబడి ఉంది. ఉపరాష్ట్రపతిని తీసేసే విధానం ఎప్పుడైనా ప్రారంభించాల్సింది రాజ్యసభలో, లోక్సభలో కాదు. రాజ్యసభ ఉపరాష్ట్రపతిని తీసేయాలి అన్న రెజల్యూషన్ని ఆమోదిస్తేనే అది లోక్సభకు అవుతుంది. రాజ్యసభలో ఉపరాష్ట్రపతిని తీసేయడానికి కావాల్సిన మెజారిటీ, లోక్సభలో కావాల్సిన మెజారిటీ వేరు. రాజ్యసభలో ఎక్కువ మెజారిటీ కావాలి, లోక్సభలో తక్కువ మెజారిటీ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఆర్టికల్ 64 ఏమంటదంటే రాజ్యసభ ఎక్స్ ఒఫిషియో చైర్మన్ వైస్ ప్రెసిడెంట్. ఎక్స్ ఒఫిషియో అంటే ఏంటి అంటే
నాకు ఆల్రెడీ ఒక పోస్ట్ ఉంది కాబట్టి నన్ను దీనికి గూడా కన్సిడర్ చేస్తున్నారు. లేకపోతే నన్ను కన్సిడర్ చేయరు. ఉదాహరణకి నేను నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్మన్. నేను నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్మన్ కాబట్టి నేను ఎక్స్ అఫిషియో సభ్యురాలినవుతాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో. అలాగే ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి కాబట్టి వారికి చైర్మన్ హోదాని కల్పిస్తున్నారు రాజ్యసభలో. అది ఎక్స్ అఫిషియో మీనింగ్. ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎందుకు అలౌ చేస్తుంది కాన్స్టిట్యూషన్ అంటే, మీరెప్పుడైనా రాజ్యాంగంలో గమనించండి, ఒక వ్యక్తికి 2 పోస్టులు ఇయ్యడం అనేది జరగదు. కానీ ఉపరాష్ట్రపతిని చైర్మన్ ఆఫ్ రాజ్యసభ లాగా గూడా మనం రాజ్యసభ అధ్యక్షులుగా గూడా మనం కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఉపరాష్ట్రపతికి ఏమి పనుండదు. ఉపరాష్ట్రపతికి బాధ్యతలుండవు. ఉపరాష్ట్రపతి అనే ఆ పోస్ట్‌ని క్రియేట్ జేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒకవేళ పొరపాటున రాష్ట్రపతి అందుబాటులో లేకపోతే ఇమ్మీడియేట్‌గా వారి స్థానాన్ని భర్తీ చేయడానికి ఒకరు కావాలి కాబట్టి ఉపరాష్ట్రపతి ఉన్నారు. వారికంటూ సెపరేట్‌గా ఏ రకమైన బరువులు, బాధ్యతలు ఏమీ ఉండవు. కాబట్టి వారికి ఇంకొక బరువు ఇస్తాం, బాధ్యత ఇస్తాం. అది రాజ్యసభ చైర్మన్. అందుకనే ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అందుకనే వారిని తీసేయాలంటే ముందు రాజ్యసభ ఆమోదించాలి. దాని తర్వాతనే లోక్సభ ఆమోదించాలి. ఆర్టికల్ 65 ఏమో యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతది. ఇప్పుడు ప్రెసిడెంట్ 2 ఆస్కారాలున్నాయి. ప్రెసిడెంట్ ఆన్ లీవ్. ప్రెసిడెంట్‌కి ఆరోగ్యం బాలేదు. సో, లీవ్ తీసుకున్నారు. సెలవు మీద ఉన్నారు. లేదా ప్రెసిడెంట్ వేకెంట్. అసలు ప్రెసిడెంటే లేరు. ప్రెసిడెంట్ చనిపోవడమో, రిజైన్ చేయడమో జరిగింది. ఈ 2 సిట్యుయేషన్స్‌లో ప్రెసిడెంట్ ఎన్ని రోజులు లీవ్ ఉంటారో అన్ని రోజులు వైస్ ప్రెసిడెంట్ అఫిషియేట్స్ యాస్ ప్రెసిడెంట్. అంటే వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఆఫీస్ బాధ్యతలు చూసుకుంటారు అని అర్థం. కానీ ఒకవేళ వేకెంట్ అయితే, ప్రెసిడెంట్ ఆఫీస్ వేకెంట్ అయితే వైస్ ప్రెసిడెంట్ మస్ట్ రిజైన్. వారు రాజీనామా చేయాలి. అప్పటి నుండి వారిని యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా పరిగణిస్తారు. కాల్డ్ యాస్ యాక్టింగ్ ప్రెసిడెంట్. ఎందుకు యాక్టింగ్ ప్రెసిడెంట్ అంటున్నాం? దీని మీనింగ్ ఏంటంటే, మిమ్మల్ని రాష్ట్రపతిలాగా ఎన్నుకోలేదు. రాష్ట్రపతి ఆఫీస్‌లో ఖాళీ ఉన్న మూలాన మిమ్మల్ని రాష్ట్రపతిలాగా అనుకుంటున్నాం. అందుకనే మీరు యాక్టింగ్ ప్రెసిడెంట్ అవుతారు. అయితే ఈ యాక్టింగ్ ప్రెసిడెంట్ మాక్సిమం 6 నెలల వరకే ఉండొచ్చు. ఎందుకు 6 మంత్స్ వరకే అంటే, ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఆఫీస్‌లో ఖాళీ ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్స్ 6 నెలల్లో కండక్ట్ చేయాలి అన్న రూల్ కాన్స్టిట్యూషన్‌లో ఉంది. సో, ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్ ఆఫీస్‌లో వేకెన్సీ వస్తే ఖచ్చితంగా ఎలక్షన్స్ 6 నెలల లోపు కండక్ట్ చేయాలి. ఈ రూల్ ఉంది కాబట్టి మనం 6 మంత్స్ వరకే యాక్టింగ్ ప్రెసిడెంట్ ఉంటారు. చాలామంది నేను క్లాస్ చెప్పేటప్పుడు అడిగే డౌట్ ఇక్కడ ఏంటంటే, మరి యాక్టింగ్ ప్రెసిడెంట్ అంటున్నాం, వైస్ ప్రెసిడెంట్ లాగా రాజీనామా చేపించినాము. రేపొద్దున ప్రెసిడెంట్ ఎన్నికలు అయితే ఇంకో ప్రెసిడెంట్ వస్తారు. ఈయన పరిస్థితి ఏంటి అని అంటారు. వీరి పరిస్థితి ఏంటి అంటే 99% యాక్టింగ్ ప్రెసిడెంట్ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేస్తారు. వారు కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో పాల్గొంటారు. 99% వారే గెలుస్తారు. ఒకవేళ గెలవకపోతే అక్కడికది ఎండ్ అయిపోతది. మళ్ళీ వారు వెళ్లి వైస్ ప్రెసిడెంట్ అవ్వడానికి వీలుండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిజైన్ చేశారు. ఒక్కసారి దేశానికి అధ్యక్షత వహించినాక మళ్ళీ ఉపరాష్ట్రపతి అవ్వడానికి ఆస్కారం ఉండదు. ఇది ఆర్టికల్ 65. దాని తర్వాత నెక్స్ట్ ఓత్. వైస్ ప్రెసిడెంట్‌కి ఓత్ ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు. వైస్ ప్రెసిడెంట్ ఓత్ అడ్మినిస్టర్ చేసేదంటే ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? అడ్మినిస్టర్డ్ బై ప్రెసిడెంట్. రాష్ట్రపతి అడ్మినిస్టర్ చేస్తారు. దీంతో మనము వైస్ ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేసాము. వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్, దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్‌ని ఎలా తీసేస్తారు? తీసేసే విధి విధానం ఏంటి? దాని తర్వాత ఉపరాష్ట్రపతి ఎందుకు రాజ్యసభ చైర్మన్‌గా పరిగణిస్తారు? ఉపరాష్ట్రపతి యాక్టింగ్ ప్రెసిడెంట్ ఎప్పుడవుతారు? ఎన్ని రోజుల కోసం అవుతారు? ఇవన్నీ నేను చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది గవర్నర్ ఆఫీస్ గురించి. అయితే వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ గురించి ఎంసీక్యూస్ వచ్చే ఆస్కారం ఉంది గానీ, మీకు మెయిన్స్ క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో, ఇవన్నీ బిట్స్ లాగా చూసుకుంటే బెటర్. చాలా రేర్ కేసెస్‌లలో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ మీద అడిగే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటివరకు నాకు తెలిసి సివిల్ సర్వీసెస్‌లో కూడా దాని మీద ప్రశ్న రాలేదు. వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ మీకు ఎంసీక్యూస్ వరకే ఇంపార్టెంట్.
దాని తర్వాత నెక్స్ట్ మనకి ఆఫీస్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ అనే వ్యక్తి మన దేశంలో ఉన్న రాష్ట్రాలకి హెడ్ లాగా మనం పరిగణిస్తాము. ఆఫీస్ ఆఫ్ గవర్నర్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకున్నాము. ఆఫీస్ ఆఫ్ గవర్నర్‌లో ఉండే ప్రొవిజన్స్, ప్రెసిడెంట్ ప్రొవిజన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే ప్రెసిడెంట్ యూనియన్‌లో అధ్యక్షత వహిస్తే, గవర్నర్ రాష్ట్రాలలో అధ్యక్షత వహిస్తారు. అయితే ఆర్టికల్ 153 ఏమంటారనంటే దేర్ షల్ బి ఎ గవర్నర్. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. బి ఎ గవర్నర్ ఫార్ ఎవ్రీ స్టేట్. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. కానీ కామన్ గవర్నర్ అలాగే దెర్ కెన్ బి ఎ కామన్ గవర్నర్ ఫార్ 2 ఆర్ మోర్ స్టేట్స్. కామన్ గవర్నర్‌ని గూడా ఎన్నుకోవచ్చు. 2 ఆర్ మోర్ స్టేట్స్‌కి కామన్ గవర్నర్ గూడా ఉండొచ్చు. ఈ కామన్ గవర్నర్ అనే క్లాజ్‌ని 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 7వ రాజ్యాంగ సవరణ 1956 ద్వారా కాన్స్టిట్యూషన్‌లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. అంటే దానికంటే ముందు మన దగ్గర 2 రాష్ట్రాలకు ఒక గవర్నర్ అన్న పాలిసీ లేకుండే. 2 రాష్ట్రాలకు ఒక గవర్నర్‌ని నియమించొచ్చు అని 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. ఆర్టికల్ 154 ఇది 53 లో ఉన్న కంటెంట్ అంతా ఇక్కడ ఉంటుంది. అంటే 53 ఏమంటది? ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద కంట్రీ. ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద యూనియన్ ఆర్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్. అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ ప్రెసిడెంట్‌కి ఇవ్వడం జరుగుతుంది. ప్రెసిడెంట్ యూనియన్‌కి హెడ్ అని ఉంటుంది. అలాగే 154 ఏమంటదంటే ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ vested in of the state vested in governor. గవర్నర్‌కి ఇవ్వడం జరుగుతుంది. అయితే సేమ్ ఇక్కడలాగా టు బీ ఎక్సర్సైజ్డ్. వారు డైరెక్ట్‌గా ఈ అధికారాలను వినియోగించొచ్చు. డైరెక్ట్‌లీ బై హిమ్ లేదా వారి పేరులో ఆర్ ఇండైరెక్ట్‌లీ by officers subordinate to him. వారు ఇది రాజ్యాంగబద్ధులై చేయాలి. ఇన్ అకార్డెన్స్ విత్ కాన్స్టిట్యూషన్. ఇది 154లో ఇవ్వబడింది. 53లో ఇంకా 2 క్లాజెస్ ఉంటాయి. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. రాష్ట్రపతిని ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి సుప్రీం కమాండర్ లాగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. రాష్ట్రపతి అధికారాలు ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు. పార్లమెంట్ ఇంకే అధికారం రాష్ట్రపతికి ఇవ్వడానికి వీల్లేదని కూడా రాసుంటుంది. ఇలాంటివి ఏవి మనకు 154లో ఉండదు. ఎందుకంటే సుప్రీం కమాండర్ అన్నది ఒకరే ఉంటారు. అది ప్రెసిడెంట్. కాబట్టి అది గవర్నర్‌కి వర్తించదు. కొన్ని సందర్భాలలో గవర్నర్‌కి అదనపు బాధ్యతలు ఇస్తారు. ముఖ్యంగా రాష్ట్రపతి పాలన విధించినప్పుడు గవర్నర్‌కి అదనపు బాధ్యతలు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చే స్కోప్ గవర్నర్‌కి ఉంటుంది. అందుకనే గవర్నర్‌కి అదనపు బాధ్యతలు ఇవ్వద్దు, గవర్నర్ బాధ్యతలు ఇంకొకరికి ఇవ్వద్దు అని రాసుండదు. తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఆర్టికల్ 155 అపాయింట్మెంట్. గవర్నర్‌ని ఎవరు నియమిస్తారు? గవర్నర్‌ని మనం ఎన్నుకోము, మనం నియమిస్తాం. ఎవరు నియమిస్తారు అన్న ప్రశ్నకొస్తే గవర్నర్‌ని నియమించే అధికారం ప్రెసిడెంట్‌కి ఉంటుంది. బై వారెంట్ అండర్ హ్యాండ్ అండ్ సీల్ అని అంటాం. బై వారెంట్ అండర్ హ్యాండ్ అండ్ సీల్ అర్థం ఏంటంటే రాష్ట్రపతి తన స్వహస్తాలతో సంతకం చేసిన అపాయింట్మెంట్ లెటర్ గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. సెంటర్ అపాయింట్ చేసే అందరు వ్యక్తులని రాష్ట్రపతి పేరులోనే అపాయింట్ చేస్తారు. రాష్ట్రపతి పేరులో అపాయింట్ చేయడము, రాష్ట్రపతి అపాయింట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. రాష్ట్రపతి పేరులో అంటే రాష్ట్రపతి బదులుగా వేరే వాళ్ళు ఆ అపాయింట్మెంట్ లెటర్‌ని సైన్ చేస్తారు. దాంట్లో ఏమని రాసి ఉంటుందంటే
ద ప్రెసిడెంట్ ఈస్ ప్లీజ్ టు అపాయింట్ యూ టు సో అండ్ సో పోస్ట్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణత చెందిన వాళ్ళ ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళ ఆఫీసర్స్కి కూడా రాష్ట్రపతి పేరులో లెటర్ వస్తుంది నియమించినట్టు. కానీ కొన్ని సంస్థలకి మాత్రం, కొన్ని పోస్టులకు మాత్రం రాష్ట్రపతి స్వయంగా రాస్తారు, ఐ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్లీజ్ టు అపాయింట్. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్లీజ్ టు అపాయింట్కి, ఐ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్లీజ్ టు అపాయింట్కి చాలా తేడా ఉంటుంది. ఐ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్లీజ్ టు అపాయింట్ సో అండ్ సో యాజ్ ద గవర్నర్ ఆఫ్ సో అండ్ సో స్టేట్ అని రాసి వారి చేతులతో సంతకం పెడతారు. ఇంకొక లెటర్లో ఏమవుతుందంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని చెప్పి ఎవరో ఒకరు సంతకం పెడతారు. యూజువల్గా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంతకం పెడతారు. సో ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్ ప్రాముఖ్యత ఏంటంటే ఆ ఆఫీస్ ఎంత ముఖ్యమైందంటే ప్రెసిడెంట్ స్వయంగా సంతకం పెడుతున్నారు అని అర్థం. ఒక ఆఫీస్ ఇంపార్టెంట్ అయితేనే బై వారెంట్ అండర్ హ్యాండ్ అండ్ సీల్ వర్తిస్తుంది. తర్వాత ప్రెసిడెంట్ గవర్నర్ టర్మ్కి వచ్చేసరికి గవర్నర్కి 5 years టర్మ్, అంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయనని నియమిస్తేనే వారు కంటిన్యూ అవుతారు, లేకపోతే వాళ్ళు కంటిన్యూ అవ్వరు. 5 ఏళ్ల టర్మ్ ఉంటుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 2 ఉంటాయి. ఒకటేమో సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇంకొకటి ఏజ్. 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయి, సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఏజ్. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయి. తర్వాత లాస్ట్ మనకి శాలరీ. గవర్నర్కి శాలరీ, అలవెన్సెస్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్, శాలరీ ఫిక్స్ చేసేది పార్లమెంట్, కానీ ఈ జీతం పే చేసేది మాత్రం స్టేట్స్. పే ఇది చార్జ్డ్ ఎక్స్పెండిచర్, అంటే ఆపడానికి వీల్లేదు. ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. ఒకవేళ కామన్ గవర్నర్ ఉంటే పరిస్థితి ఏంటి? కామన్ గవర్నర్ ఉంటే షేర్డ్ బిట్వీన్ బోత్ స్టేట్స్. 2 రాష్ట్రాలు పే చేయాలి, షేర్డ్ బిట్వీన్ బోత్ స్టేట్స్. అయితే ఎంత పే చేయాలి ఒక రాష్ట్రం అన్నది నిర్ణయించేది మాత్రం ప్రెసిడెంట్. బోత్ స్టేట్స్ సాధారణంగా జనాభాని బట్టి పే చేస్తారు. సో షేర్డ్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్. దాని తర్వాత ఓత్. గవర్నర్కి ఓత్ ఇచ్చేది మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. ఆ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ వారికి ఓత్ ఇవ్వడం జరుగుతుంది, అంటే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇది గవర్నర్ ఆఫీస్కి సంబంధించింది. గవర్నర్ ఆఫీస్లో తీసేసే విధానం ఎందుకు ఉండదు అంటే ప్రెసిడెంట్ వారిని ఎప్పుడైనా తీసేయచ్చు, ఏ కారణం లేకుండానైనా తీసేయచ్చు. అది ఇక్కడే వస్తుంది. టర్మ్లో నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, అంటే ఉద్యోగ భద్రత ఉండదు, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. ఎందుకు అంటే హీ కెన్ బి రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ ఎట్ ఎనీ టైమ్ వితౌట్ ఎనీ రీజన్. ఏ కారణం లేకుండా ఏ సమయంలోనన్నా వారిని తీసేయడానికి ఆస్కారం ఉంటుంది. అది అందుకనే కెన్ బి రిమూవ్డ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వితౌట్ ఎనీ రీజన్, నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. అందుకనే మనం ఏం ప్రొసీజర్ డిస్కస్ చేయాలి. ఇప్పుడు రాష్ట్రపతికి ప్రొసీజర్ ఉంది, ఉపరాష్ట్రపతికి ప్రొసీజర్ ఉంది, కానీ గవర్నర్కి ఉండదు. ఎందుకంటే గవర్నర్ని ఎప్పుడైనా మార్చచ్చు. ఇది గవర్నర్ ఆఫీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. గవర్నర్ ఆఫీస్ మీద కూడా, అంటే గవర్నర్ ఆఫీస్ మీద ప్రశ్నలు రావు, కాకపోతే స్టేట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ మన గురించి మనం మాట్లాడినప్పుడు గవర్నర్ పోస్ట్ చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అనమాట, చాలా క్రూషియల్ పోస్ట్ గవర్నర్ పోస్ట్. సో గవర్నర్ పోస్ట్కి సంబంధించి ఉన్న సమస్యలు ఏంటి అని అడగొచ్చు. అంటే ఓవరాల్ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడితే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కేంద్రం ఇంకా రాష్ట్రం మధ్యలో ఉండే రిలేషన్లో, అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం గవర్నర్ని ఎప్పుడైనా తీసేయచ్చు. కాబట్టి గవర్నర్ కేంద్రం ప్రతినిధి లాగానే ఉంటారు, వీలైనంత వరకు కేంద్రానికే సహాయం చేస్తారు, ఇట్లాంటి అలిగేషన్స్ ఉంటాయి. అందుకనే ఈ పాయింట్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ లేదు అని, అదొక చాలా కీలకమైన విషయం. అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కమిటీస్ కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ కమిటీస్, పుంచి కమిషన్, సర్కారియా కమిషన్, వాళ్ళు ఏమంటారంటే మనం ఎట్లా అయితే రాష్ట్రపతి పదవికి ఉపరాష్ట్రపతి పదవికి భద్రత కల్పిస్తున్నామో
గవర్నర్ పదవికి కూడా భద్రత కల్పించాలి. అప్పుడే గవర్నర్ నిష్పక్షపాతంగా ఉంటారు. ఫెయిర్ ఉంటారు అని చెప్పడం జరిగింది. సో, అందుకనే దీని మీద ఎప్పుడైనా మనము సెంటర్ స్టేట్ రిలేషన్స్‌లో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడినప్పుడు గవర్నర్‌కి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉండదు. దీని గురించి ఖచ్చితంగా రాయాల్సొస్తుంది గ్రూప్ 1 మెయిన్స్‌లో. అది కాకుండా గ్రూప్ 1 మెయిన్స్‌లో డైరెక్ట్‌గా గవర్నర్ మీద, ఉట్టి గవర్నర్ మీద అంటే గవర్నర్ ఆఫీస్ మీద ఆహ్, ప్రశ్నలు అడిగే ఆస్కారం లేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో అడుగుతారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఎట్లాంటివి అడుగుతారంటే ఎవరు నియమిస్తారు? గవర్నర్ కావాలంటే కావాల్సిన అర్హతలేంటి? గవర్నర్ పోస్ట్‌లో ఎన్నేళ్ల వరకు ఉండొచ్చు? గవర్నర్‌ని తీసేసే విధానం ఏంటి? గవర్నర్ జీతం ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడి నుండి ఆ జీతాన్ని పే చేయడం జరుగుతుంది? ఇట్లాంటివి ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్‌లో అడగొచ్చు. గవర్నర్, ప్రెసిడెంట్ కంపేర్ చేసి కూడా అడగొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎప్పుడైతే అర్హతలను గురించి మాట్లాడతామో ప్రెసిడెంట్‌కి కావాలంటే 4 అర్హతలు ఉండాలి. సిటిజన్ ఉండాలి, ఏజ్ 35 ఉండాలి, తర్వాత లోక్‌సభ సభ్యత్వానికి అర్హత ఉండాలి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. కానీ గవర్నర్‌కొచ్చేసరికి 2 ఉంటాయి. గవర్నర్‌కి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఎక్కడ మెన్షన్ చేస్తారంటే కండీషన్స్ ఆఫ్ సర్వీస్‌లో మెన్షన్ చేస్తారు. ఒక్కసారి నేను ఒక రాష్ట్రానికి గవర్నర్ అయితే ఆ తర్వాత నేను ఇంకే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్‌లో ఉండకూడదు. సో, అది ఆర్టికల్ 158 కింద కండీషన్స్ ఆఫ్ సర్వీస్‌లో వస్తుంది. కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటి? నేను ఒక బాధ్యతను చేపట్టినప్పుడు ఆ బాధ్యత నా నెత్తి మీద ఉన్నంత వరకి నాకు ఎట్లాంటి షరతులు విధింపబడతాయి, వర్తిస్తాయి అన్నది కండీషన్స్ ఆఫ్ సర్వీస్. ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి రాష్ట్రపతిలాగా లేదా గవర్నర్ లాగా నియమించబడ్డారు. వారు గవర్నర్ లాగా ఉన్నన్ని రోజులు వారి మీద ఉండే షరతులేంటి? వారికి ఇచ్చే వసతులేంటి? రాజ్‌భవన్‌లో ఉండొచ్చు. ఆహ్, ఇంత జీతం ఉంటుంది. అవన్నీ వసతులు. షరతులేంటి అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఇంకొక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండొద్దు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అన్నది ఏంటి అన్నది నేను ఇంతకుముందు చెప్పాను. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఆహ్, ప్రభుత్వంచే నడపబడ్డ ఏదైనా సంస్థ అంటే ప్రభుత్వం నుండి జీతం వచ్చే పోస్ట్‌లో ఉంటే దాన్ని మనం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని అంటాం. ప్రైవేట్ సెక్టార్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదు. ఉట్టి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ డబ్బు ఇన్వాల్వ్ అయింది మాత్రమే మనం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని అంటాం. సో, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. గవర్నర్ లాగా వ్యవహరించినన్ని రోజులు ఇంకే బాధ్యత స్టేట్ కింద ఏ బాధ్యత తీసుకోవడానికి గవర్నర్‌కి సదుపాయం ఉండదు. అది కండీషన్స్ ఆఫ్ సర్వీస్‌లో వస్తుంది. ఓత్‌లో నేను ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రపతి ఓత్, గవర్నర్ ఓత్ దగ్గరలో ఒకటేలాగుంటాయి. ఎందుకంటే రాష్ట్రపతి యూనియన్ హెడ్, గవర్నర్ స్టేట్ హెడ్. కాబట్టి సిమిలర్ ఓత్స్ ఉంటాయి. కానీ ఓత్ మాత్రం ఇప్పిచ్చేది అంటే ప్రమాణ స్వీకారం చేయించేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్డ్ హైకోర్ట్. ఆ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ చేయిస్తారు. ప్రెసిడెంట్ చేయించారు. ఇవి గవర్నర్‌కి సంబంధించిన అంశాలు. దీని తర్వాత మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది ప్రెసిడెంట్‌కి ఎలాంటి పవర్స్ ఉంటాయి, గవర్నర్‌కి ఎలాంటి పవర్స్ ఉంటాయి. ప్రెసిడెన్షియల్ పవర్స్, గవర్నర్ పవర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కొన్ని చిన్న తేడాలు తప్పించి ఒకటే విధంగా ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర ఏ ఎట్లాంటి ప్రభుత్వ విధానం కేంద్రంలో ఉంటుందో అదే ప్రభుత్వ విధానాన్ని మనం రాష్ట్రాలలో గూడా అవలంబిస్తాం. పాటిస్తాం గాబట్టి దగ్గర వరకి ఒకటేలాగుంటాయి. కొన్ని 2, 3 చిన్న మార్పులు తప్పించి రాష్ట్రపతికుండే ఆహ్, ఆహ్, అధికారాలు, గవర్నర్‌కుండే అధికారాలు సేమ్ ఉంటాయి. అయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్‌లో రాష్ట్రపతికుండే అధికారాలు, గవర్నర్‌కుండే అధికారాలు కలిపి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంతో మీకు కూడా అర్థమైతది. ఏది గవర్నర్‌కుంటుంది, ఏది రాష్ట్రపతికుంటుంది. దీంతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.